పాక్ ఉగ్రవాదులకు ధీటైన సమాధానం చెప్పాం. కశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరన్న ప్రధాని మోడీ. కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన ఈటెల విచారణ. ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించిన పీసీ ఘోష్. మల్లు రవిపై కంప్లైంట్ ఇవ్వలేదు, ఆయన గెలుపు కోసం కృషి చేశామన్న సంపత్. ఒక్క డిఏ ఇవ్వడానికి కేబినెట్ భేటీయా, కమిటీలతో కాలయాపన చేస్తున్నారన్న హరీష్ రావు. నాలాలపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభం. వరద నీరు నిలిచే ప్రాంతాలపై ఫోకస్. వంద రోజుల నిరీక్షణకు తెర. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు అధికారిక నివాసం. మూడోసారి ఆర్బీఐ గుడ్ న్యూస్. భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ. ఇథనాల్ కంపెనీ ఏర్పాటు కేసులో ట్విస్ట్. నాగర్ కర్నూలు జైలర్పై కేసు నమోదు. ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం. బేగంపేటలో ఆక్రమణల కూల్చివేతలు. వేములవాడ తిప్పాపురం గోశాలలో ఆగని మృత్యుఘోష. అనారోగ్యంతో మరో 4 ఆవులు మృతి. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ నినాదాలు. పాల్గొన్న మాజీ ఎంపీ సిమ్రన్ సింగ్. దేశంలో 5,000 దాటిన కోవిడ్ కేసులు. మరణాల సంఖ్య 55కు పెరగడంపై ఆందోళన. ఎఫ్డీల నుంచి 4 కోట్లు కాజేసిన బ్యాంక్ మేనేజర్. రాజస్థాన్లో బయటపడ్డ బాగోతం. పిన్ కోడ్కు ఇక సెలవు. డిజి పిన్ను ఆవిష్కరించిన పోస్టల్ శాఖ. నేనేం దొంగను కాను, పారిపోయానంతే అన్న విజయ్ మాల్యా. ఎప్స్టైన్తో ట్రంప్కు సంబంధాలు. మస్క్ సంచలన ఆరోపణలు. మస్క్ ట్రంప్ మధ్య విభేదాలు. భారత వ్యోమగామి అంతరిక్షయానంపై నీలి నీడలు. ఐరాస ఉగ్రవాద నిరోధక కమిటీకి పాక్ సారథ్యం. విస్మయానికి గురిచేస్తోన్న ఐరాస నిర్ణయం. జయం రవి కెనీషా ఫోటోలు వైరల్. పెళ్లైపోయిందంటూ నెట్టింట్లో వార్తలు. కర్ణాటక తొక్కిసలాటలో చర్యలు షురు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్. ట్రంప్తో మస్క్ కటిఫ్. 13 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆర్సీబీ యాజమాన్యం. మరోసారి హరిహర వీరమల్లు చిత్రం వాయిదా. అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్. వేడుకగా అఖిల్ వివాహం. హాజరైన సినీ తారలు. 8న రిసెప్షన్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. 646 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.